ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ ఏసీ నగర్లో మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ మొక్కలు నాటారు. స్థానిక ప్రజలందరితో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం కమిషనర్ నందన్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, గణేశ వెంకటేశ్వర్లు, సిటీ టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి, టీడీపీ నేతలు, నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 14వ వార్డులో ఏసీ నగర్లో స్థానిక కార్పొరేటర్ శ్రీ కత్తం ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, కుప్పూరి శ్రీనివాసులు గారు, రేవతి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది అందరి యొక్క సహకారంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్లో మనకు ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్, ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా నెల్లూరు నగరంలో రానున్న రోజుల్లో మన ప్రతి స్ట్రీట్లో కూడా గ్రీనరీ ఉండేటట్లుగా ఇప్పటికే సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టినట్టుగా ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఇది ఖచ్చితంగా సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్లోనూ ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ని, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ని కొనసాగిస్తామని చెప్పి రానున్న కాలంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు ఈ సిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మన 14వ డివిజన్లో దాదాపు 2000 చెట్లు వేసే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా హార్టికల్చర్ ఏడీ గారు అయినటువంటి నరసింహారావు గారు, మన తోటి కార్పొరేటర్లు ఎస్సీ రామ్మోహన్ రావు గారు, అలాగే కప్పిర శ్రీనివాసులు, రేవతి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చారు. ఎందుకంటే మనం రోజు కూడా మన 14వ డివిజన్ని ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా మనం రోజు కూడా వీధులు శుభ్రం చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నాం. అది మంత్రి నారాయణ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం నిత్యం రోజు చేస్తున్నాం. ఈరోజు మన చంద్రబాబు గారు ఏ విధంగా కలలుగన్నారో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లాగా మన 14వ డివిజన్ నారాయణ గారి కోరిక మేరకు ఇదంతా కూడా నీట్గా చేసేదానికి మనకి నగరపాలక సంస్థ అధికారులు కూడా మనకు సహకరిస్తున్నారు. వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కమిషనర్ గారు ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయాలని మరీ ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి చెట్లు కూడా మోడల్ మేము రిక్వెస్ట్ చేసాం. ఒక 3 వీధులు, పెద్ద వీధులు నారాయణ సార్ గారిని, సార్ కూడా కమిషనర్ గారి పార్క్ దగ్గర పిలిచి ఏడీ కల్చరల్ కూడా చెప్పడం జరిగింది. ఆ 3 వీధులను కూడా మోడల్ వీధులుగా చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మరీ ప్రార్థిస్తున్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.